తెలంగాణలో కొత్త సీఎస్ పోస్టు కోసం పలువురు ఐఏఎస్లు పోటీ పడుతున్నారా? ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుందా? ఇప్పటి నుంచే పలువురు ఐఏఎస్లు లాబియింగ్ మొదలుపెట్టారా? కొత్త సీఎస్ రేసులో ఉన్నది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలం మార్చి 31తో ముగియనుండడంతో తదుపరి సీఎస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎస్ పదవీ కాలాన్నే పొడిగిస్తారా లేక కొత్త వారిని ఎంపిక చేస్తారా అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రామకృష్ణారావు గతేడాది ఆగస్టు నెలాఖరులో రిటైర్డ్ అవ్వగా కేంద్రం ఆయన పదవీ కాలాన్ని 7 నెలల పాటు పొడిగించింది. అయితే ఈ మార్చి నెలాఖరుకు రామకృష్ణారావు పదవీ కాలం ముగుస్తుంది. అయినప్పటికీ మరికొంతకాలం తనను పొడిగించాలంటూ ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. మరోవైపు సీఎస్ పదవిని దక్కించుకునేందుకు ఐఏఎస్లు పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. పంతొమ్మిది 1991 బ్యాచ్ కు చెందిన సీఎస్ రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించారు. గతేడాది ఆగస్టులో ఆయన రిటైర్ అయ్యారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆయన్ను సీఎస్ గా నియమించింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర బడ్జెట్ ను 14 సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలకమైన పాత్ర పోషించారు రామకృష్ణారావు. గతేడాది అక్టోబర్ 1 నుంచి 7 నెలల పాటు అంటే ఈ మార్చి 31 వరకు సీఎస్ గా రామకృష్ణారావు కొనసాగనున్నారు. పరిపాలనా పరంగా చర్యలు చేపట్టినప్పటికీ రాష్ట్రానికి కావలసినంత రెవెన్యూ రాబట్టడంలో ఆశించిన స్థాయిలో రామకృష్ణారావు పనిచేయలేకపోయారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మార్చి 31తో రామకృష్ణారావు పదవీ కాలం ముగియడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త సీఎస్ ను నియమించబోతోంది. దీంతో పోటీలో పలువురు సీనియర్లు ఉన్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు సన్నిహితంగా ఉంటూ ఢిల్లీలో కూడా లాబియింగ్ చేస్తున్నారు. రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించవద్దని గతంతో పాటు ఇప్పుడు పలువురు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు ఆ పదవిని తమకు ఇవ్వాలని పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్పెషల్ సీఎస్లు 1992 బ్యాచ్ కు చెందిన జయేష్ రంజన్, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ రేస్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఓ ఆఫీసర్ ఇటీవల ఏకంగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లోని పలువురు నేతలను కలిసి సీఎస్ పదవి ఇప్పించాలని కోరినట్లు సమాచారం. పోటీలో ఎంతమంది ఉన్నప్పటికీ అనుభవం పరంగా, సీనియారిటీ పరంగా రాష్ట్ర పరిస్థితులు తెలిసిన వ్యక్తికి ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో వ్యూహాలను కలిగి ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఈసారి సీఎస్ గా అవకాశం దక్కనుంది.